నమస్తే అందరికీ. ప్రజల్లో చైతన్యం రాలేదని రాదు. ఇప్పుడే చైతన్యం రాకపోవడం వల్లనే ఈ నాయకులు చైతన్యవంతులయ్యారు అన్నదానికి చిన్న మాట. ఒక 4 లైన్ ఒక సిటీలో రైట్ సైడ్లో వెళ్ళాల్సిన కారు లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసింది. లెఫ్ట్ సైడ్లో దిగాల్సిన వ్యక్తులు మామూలుగా ఆటోలో మెల్లగా రైట్ సైడ్లోకి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఈ కారు ఆ వ్యక్తులను చూడకుండా ఒక లేడీస్ మహిళ కాలిపైన ఈ టైర్ ఎక్కింది. కారు ఎక్కితే వాళ్ళు విలవిలలాడిపోయారు. విలవిలలాడిపోయింది. కారోడు వెంటనే దిగి ఏమైందని రావాలి. రాలేకుండా ముందుకు వెళ్ళిపోయి అప్పటికే కాలు వెంటనే వాపు వచ్చేసింది. బ్లాక్ కలర్లో మారిపోయింది బాగా. వెంటనే కారును ఆపి, ఇలా తప్పు కదయ్యా నువ్వు చేయడం, కరెక్ట్ కాదు కదా, వాళ్ళకు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు రకరకాలుగా వాదోపవాదాలు చేస్తున్నారు. ప్రజలందరూ గుమ్మికూడారు. అక్కడ గుమ్మికూడిన వ్యక్తులలో ఆ మహిళలకు ఎవరైనా సాయంగా నిలబడతారనుకుంటే నిలబడకుండా ఎవరికి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఆ కారులోంచి దిగి వచ్చిన వ్యక్తులందరూ వాదోపవాదానికి దిగడం జరిగింది. సరే, ఎలాగైనా కానీ వ్యక్తులను ఆ మహిళలను హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన బాధ్యత మీది. జాయిన్ చేపిస్తారా లేదా అని అడగడం జరిగింది. వెంటనే వాళ్ళు చాలా వరకు గట్టిగా అరుపులు అవి ఇవి అరుస్తున్నారు. నువ్వెవరు మాట్లాడేదానికి, నీకేం సంబంధం? అది సంబంధం ఉన్నా లేకపోయినా ఇక్కడ జరిగింది ఒక యాక్సిడెంట్. ఈ యాక్సిడెంటు నీ కళ్ళ ముందు నువ్వే యాక్సిడెంట్ చేసినావు. వాళ్ళ కాలు దొరికించినావు, నీ కారు ఫోటో తీసినావు. నువ్వు ఇక్కడ వీళ్ళను హాస్పిటల్లోకి తీసుకెళ్ళలేకపోతే ఈ నెంబర్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం అనేసరికి వెంటనే వాళ్ళను ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక 1000 రూపీస్ వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోవడం. అంటే మన కళ్ళ ముందు జరిగిన అన్యాయాన్ని అక్కడ ఉండే వ్యక్తులు దాదాపు అంటే 20-30 మంది గుమ్మికూడారు. కానీ ఏ వ్యక్తి కూడా వీళ్ళకు మీరు చేసింది యాక్సిడెంట్ అంటే తెలిసి యాక్సిడెంట్ కాదు, తెలియక యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ పరంగా చాలా వరకు 99% తెలియకుండానే జరుగుతాయి. కానీ జరిగినప్పుడు ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే గాయాలు అయ్యాయో వెంటనే వాళ్ళని హాస్పిటల్లోకి తీసుకెళ్ళడం అనేది మన ధర్మం. ఇవి పాటించిన తర్వాత ఏదైనా సమస్యలు వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా అది పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టు వారు కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ దాని తర్వాత మనం ఏదైనా మాట్లాడేదానికి ఒక అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేయకుండా పారిపోతే, తగిలించేసి పారిపోవడం వల్ల, ఏదైనా తొక్కించి పారిపోవడం వల్ల, ఏదైనా కొన్ని గుద్దేసి పారిపోవడం వల్ల కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి.